ఇంత మోసమా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని చెప్పేసి. ఇంతకీ ఏం మోసపోయానో ఈ వీడియోలో చెప్పేస్తాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. ఎవ్రీవన్ వెల్కమ్ టు సేద్ బ్లాగ్స్. ఇంతకీ ఏం జరిగిందంటే మా గల్లీలో అయితే రాజస్థాన్ నుంచి ఒక బట్టలు అమ్మేవాడు వచ్చాడు. ఇంకా మా గల్లీలో ఆడవాళ్ళందరూ కలిసి తన్ని కూర్చోపెట్టేసాము. ఇంతకీ ఏం తెచ్చాడంటే టాప్స్ మీద ప్లాజోస్ రెండు వచ్చేసి 350 అన్నాడు. రాజస్థాన్ నుంచి వచ్చి మమ్మల్ని ఫూల్ చేద్దాం అనుకున్నాడు. కానీ మన ఆంధ్ర ఆడవాళ్ళు కలిస్తే ఎలా ఉండిద్దో వాడికైతే చూపించేశాము. పీసెస్ వచ్చేసి 350కి అన్నాడు. మేమైతే 150కి అయితే బేరం అడిగాము. ఒక 10 మంది ఆడవాళ్ళు కలిసి అడిగేసరికి తనైతే ఏం చేయలేక 150కి ఒప్పుకున్నాడు. ఇక్కడున్న వాళ్ళందరూ తీసేసుకున్న తర్వాత నాకైతే కాల్ వచ్చింది. మా చిన్న తోడికోళ్ళు అయితే ఈ విషయం చెప్పింది నాకు. ఇలా జరిగిందని. 150కి 2 పీసెస్ ప్లాజోస్ అయితే తీసుకున్నాము అని చెప్పేసి. అవునా అని చెప్పేసి నేనైతే షాక్ అయిపోయాను. ఇందులో షాక్ ఏముంది అనుకోవచ్చు మీరు. ఏంటంటే అంతకు ముందు ఒక్క రోజు ముందే నేనైతే 2 పీసెస్ ప్లాజోస్ అయితే ఫ్లిప్కార్ట్ లో 330 రూపీస్ కి పెట్టి కొనుక్కున్నాను. ఒక్క రోజు ముందు కొంచెం లేట్ అయి ఉంటే అంత బాగుండు అనిపించింది నాకైతే. నాకు 180 రూపీస్ మిగిలేవి అనుకున్నా. నేను తీసుకోవడమే కాకుండా మా అక్కకు కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేశాను. మా చిన్న తోడికోళ్ళది అలా చెప్పేసరికి నాకైతే మామూలుగా అనిపించలా. క్లాత్ వైపు చూసినా కూడా సేమ్ అదే క్లాత్, సేమ్ క్వాలిటీ ఉంది. ఇలా 2 ప్లాజోస్ మీద నేను ఇంత రేట్ పెట్టేశానని చెప్పేసి నేనైతే చాలా గిల్టీగా అయిపోయాను. పోయాయని చెప్పేసి నేనైతే చాలా ఫీల్ అయిపోయాను. కానీ ఆన్లైన్ లో ఇంకా బయట అయితే చాలా రేట్లు తేడా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే బయటకు వెళ్ళలేని వాళ్ళైతే ఇలా ఆన్లైన్ లో తీసేసుకుంటారు. నేనైతే అలాగే చేశాను. రాజస్థాన్ నుంచి వచ్చి అమ్ముకొని తను మోసపోయాడా లేకపోతే నేను ఆ ఫ్లిప్కార్ట్ లో తీసుకుని నేను మోసపోయానో తెలియలేదు. ఇంతకీ ఇద్దరులో ఎవరు మోసపోయారో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ 180లో ఏముందిలే అక్క అనొచ్చు, కానీ మనం లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అవి కూడా చాలా ఎక్కువే. సరే మళ్ళీ ఉంటా మరి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.